ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమః. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ దేవి అయి నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ శరన్నవరాత్రులు అమ్మవారి యొక్క ఆరాధన విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఆమె దుర్గా అన్నారు. దుర్గము అంటే మనం ప్రవేశించడానికి శక్యము కానటువంటిదని అర్థం. దుర్గము అనేది కోటలను అనేవారు. దుర్గా అంటే కోటలని అర్థం. పూర్వం మహారాజులు వారు కోట నిర్మించుకుని ఉండేవారు. దాంట్లో దుర్గాయై నమః అంటే అంత శక్తివంతురాలు ఆమె. అంటే మన యొక్క కష్టాలన్నీ కూడా తొలగించేటువంటి ఆవిడ, ఆపదలను తొలగించే ఆమె. ఎటువంటి ఎంతటి కష్టమైన దాన్నైనా కూడా చాలా సులువుగా తీసి పాడేసేటువంటి శక్తి కలిగినటువంటి దుర్గాదేవిని శరన్నవరాత్రులు ఆమెకి ఇష్టమైనటువంటి రోజులు ఆరాధించడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి. మనం ఈ వారం 28/9/2025 నుంచి అక్టోబర్ 4వ తారీఖు వరకు ఈ యొక్క గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి కర్కాటక సింహ కన్యా రాశిలో రవి బుధులు ఉన్నారు. వీరి క్యాలిక్యులేషన్స్ అత్యద్భుతంగా ఆత్మస్థైర్యము, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు, నూతనమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా యోగిస్తాయి. క్యాలిక్యులేషన్స్ కూడా చాలా కరెక్ట్గా ఉంటాయి. విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉన్నది. ప్రతి పని కూడా శ్రద్ధగా చేయగలరు. ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అన్నింటా విజయం సాధించగలం. అయితే ఈ రాశి వారికి వార ప్రారంభం సామాన్యంగా ఉంటుంది. అంటే ఆదివారం సోమవారాలు యావరేజ్, మంగళ బుధ గురు శుక్రవారాలు ఈ 4 రోజులు కూడా అత్యద్భుతమైన యోగం ఉంటుంది. అంటే కార్యజయం, ఆర్థిక లాభం, ధన లాభం, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారము, నూతనమైన ప్రయత్నాలు అనుకూలం. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పెద్ద పెద్ద పనులు, వివాహాది ప్రయత్నాలు, నూతన గృహ ప్రయత్నాలు, ప్లాట్ కొనుక్కోవడం, ఇటువంటి వాటిల్లో కాస్త ఆలస్యం అవడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే గురుడు 1000 స్థాన సంచారంలో ఉన్నాడు. అంటే శుభరూపమైనటువంటి వ్యయం జరుగుతుంది. కానీ కొంతకాలం మాత్రం నిరీక్షించాలి, తప్పదు. ఇప్పుడు 2వ స్థానంలో కేతు ఉన్నాడు. చిన్న విషయాలు కూడా పట్టుదల ఎక్కువ పట్టేయడం, కోపము, ఇరిటేషను ఇవన్నీ కూడా తగ్గించుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే ఈ రాశి వారికి మనం జనరల్గా చూసినట్లయితే తప్పనిసరిగా దీర్ఘకాలికమైన ప్రయోజనాన్ని ఇచ్చే పనులు వాయిదా వేసుకుంటూ సామాన్యమైన పనులన్నీ చేయండి. తప్పకుండా మీరు విజయం సాధించగలుగుతారు. అయితే సంఖ్యల్లో 2, రంగుల్లో తెలుపు, ఆరాధనలో నవగ్రహ ఆరాధన, శివారాధన ఎక్కువ చేయాలి. దత్తాత్రేయుడిని ఎక్కువ పూజించాలి, లేదా దక్షిణామూర్తిని పూజించండి. సత్ఫలితాలు తప్పనిసరిగా పొందగలుగుతారు. సోమవారం శివాలయానికి వెళ్ళి బియ్యాన్ని దానం చేయండి. తెల్లని వస్త్రాన్ని గురువులకు ఇవ్వండి. వారి కట్టుకునే వస్త్రాన్ని ఇవ్వండి. శివాలయానికి వెళ్ళండి. పౌర్ణానికి ముందర 5 రోజులు, పౌర్ణం తర్వాత 5 రోజులు. ఈ రాస్యాధిపతి చంద్రుడు కాబట్టి పౌర్ణం ముందర శక్తివంతంగా ఉంటాడు. పౌర్ణం ముందర 5 రోజులు, పౌర్ణం తర్వాత 5 రోజులు చంద్రుడిని సాయంకాలం వేళ చూసి పౌర్ణమి నాడు తులసి కోటలో ఆ స్వామివారిని పూజించండి. సత్ఫలితాలు మీరు పొందగలరు.